హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ ఆన్ డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే చాలా మందికి భయం. ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నాట్ ఫర్ us. ఈ సిరీస్ ద్వారా డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఉన్న ప్యాటర్న్స్ని సింప్లిఫై చేసి బాగా అర్థం చేసుకుని లెట్స్ సాల్వ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ గెయిన్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ టాపిక్. కమ్ లెట్స్ స్టార్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. కన్సిడర్ మన దగ్గర క్లాస్ ఉంది. క్లాస్లో ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి స్టూడెంట్ దగ్గర కొన్ని క్యాండీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టూడెంట్ దగ్గర 3 క్యాండీస్ ఉన్నాయి, సెకండ్ స్టూడెంట్ దగ్గర 2 క్యాండీస్ ఉన్నాయి, సో ఆన్, అండ్ లాస్ట్ స్టూడెంట్ దగ్గర 5 క్యాండీస్ ఉన్నాయి. ఈ క్లాస్ టీచర్ ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర టోటల్ ఎన్ని క్యాండీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేస్తుంది? ప్రతి స్టూడెంట్ దగ్గర ఉన్న క్యాండీస్ని కౌంట్ చేసి వాటిని యాడ్ చేస్తుంది. 3 + 2 + 1 + 3 + 5 విచ్ ఇస్ 14. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ క్లాస్కి లేట్గా వచ్చాడు. వీడి దగ్గర కూడా కొన్ని క్యాండీస్ ఉన్నాయి. ఈ కేసులో వీడి దగ్గర 4 క్యాండీస్ ఉన్నాయి. మన టీచర్కి ఏం కావాలి? క్లాస్లో ఉన్న వాళ్ళందరి దగ్గర టోటల్ ఎన్ని క్యాండీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో వీడు కూడా వచ్చి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అందరి దగ్గర ఉన్న క్యాండీస్ని కౌంట్ చేస్తుంది. 3 + 2 + 1 + 3 + 5 అండ్ దెన్ కొత్తగా వచ్చిన స్టూడెంట్ దగ్గర 4, టోటల్ 18 అయింది. ఇలా కొత్త స్టూడెంట్ యాడ్ అయిన ప్రతిసారి టోటల్ క్యాండీస్ ఫైండ్ చేయడానికి సమ్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసే బదులు ఇక్కడ వరకు ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఉన్న క్యాండీస్ని కౌంట్ చేసి అడిషనల్గా యాడ్ అయిన స్టూడెంట్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయో కౌంట్ చేస్తే ప్రీవియస్ సమ్కి కరెంట్ క్యాండీస్ని యాడ్ చేస్తే 18 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. సో ఇలా మళ్ళీ టోటల్ సమ్ని రిపీట్ చేయడం కొంచెం ఫూలిష్గానే ఉంది. వాట్ ఈస్ ద స్మార్ట్ ఆప్షన్? కొత్త ఎంట్రీని ప్రీవియస్ సమ్కి యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర టోటల్ 6 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ క్యాండీస్ వచ్చేసి 18. కన్సిడర్ ఇంకో స్టూడెంట్ వచ్చాడు, వాడి దగ్గర ఇంకో 2 క్యాండీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ వరకు నేను కన్సిడర్ చేసిన స్టూడెంట్స్ దగ్గర 18 క్యాండీస్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన స్టూడెంట్ దగ్గర 2 క్యాండీస్ ఉన్నాయి. ఈ 2 యాడ్ చేసి ఐ విల్ రిటర్న్ ద ఆన్సర్ యాజ్ 20. ప్రీవియస్గా మనం టోటల్ సమ్ని మళ్ళీ కౌంట్ చేస్తూ ఉంటే టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? బిగ్ ఆఫ్ n. ఎందుకంటే ప్రతిసారి మనం అందరి స్టూడెంట్స్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయో కౌంట్ చేసి వాటిని యాడ్ చేస్తున్నాం. అదే మనం ఇలా స్మార్ట్ వేలో కౌంట్ చేస్తే మన టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ సమ్ ఆల్రెడీ కంప్యూట్ అయ్యి ఉంది. దానికి జస్ట్ ఒక నెంబర్ని యాడ్ చేస్తే విల్ గెట్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మనం ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ టైం కాంప్లెక్సిటీ చూస్తున్నాం. ఈ స్మార్ట్ అప్రోచ్ని మనం తెలియకుండానే మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, మన ప్రీవియస్ లెక్చర్స్లో చాలాసార్లు యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ కంప్యూటింగ్ ద ప్రీఫిక్స్ సమ్, కన్సిడర్ దిస్ టు బి అన్ అరే. ఈ అరేకి ప్రిఫిక్స్ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ ది 3, సెకండ్ ఎంట్రీ వచ్చేసి కరెంట్ ఎలిమెంట్ 2 ప్లస్ ద ప్రీవియస్ సమ్. 2 + 3 = 5. ఇక్కడ కూడా అంతే. కరెంట్ ఎలిమెంట్ ఇస్ 1 అండ్ ద ప్రీవియస్ సమ్ ఇస్ 5, టోటల్ 6. 6 + 3 9, 9 + 5 14. డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటా కాన్సెప్ట్? క్యాలిక్యులేటింగ్ ద కరెక్ట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ వాల్యూ. ఈ కాన్సెప్ట్ రూల్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఏంటో ఇంకా సేపట్లో చూద్దాం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర కొన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఈ మెట్లను ఎక్కాలి. ఫైనల్గా ఇక్కడికి చేరుకోవాలి. వీడి దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటంటే హీ కెన్ క్లైంబ్ ఈదర్ 1 స్టెప్ ఎట్ ఎ టైమ్ ఆర్ 2 స్టెప్స్ ఎట్ ఎ టైమ్. 1 స్టెప్స్ కాదు, 1 స్టెప్. 1 స్టెప్ ఎట్ ఎ టైమ్ ఆర్ 2 స్టెప్స్ ఎట్ ఎ టైమ్. ఒక జంప్లో ఇక్కడి నుంచి ఇక్కడికైనా రాగలడు ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడికైనా రాగలడు. అండ్ దెన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికైనా జంప్ చేయగలడు ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడికైనా జంప్ చేయగలడు. సో ఫ్రమ్ ఎ గివెన్ పొజిషన్ ఎట్ ఎ టైమ్ హీ కెన్ టేక్ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ ఎట్ ఎ టైమ్. సో మన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ వేస్ దట్ ఎ పర్సన్ కెన్ క్లైంబ్ ద స్టేర్స్. ఫైనల్గా ఇక్కడికి చేరుకోవాలి. మన దగ్గర ఒకటే స్టెప్ ఉంది అనుకుందాం, అండ్ మన పర్సన్ ఫైనల్గా ఇక్కడికి చేరుకోవాలి. టోటల్ ఎన్ని వేస్లో చేరుకోగలడు? గివెన్ హిస్ అబిలిటీ ఆఫ్ క్లైంబింగ్ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ ఎట్ ఎ టైమ్. ఇక్కడ ఒకటే స్టెప్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ వేస్ ఆర్ 1. ఇక్కడ చూద్దాం. వెన్ వీ హ్యావ్ 2 స్టేర్స్, 2 మెట్లు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి రాగలడు అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి రాగలడు. సో 1 స్టెప్ అండ్ 1 స్టెప్. ఇంకో వే ఏంటి? ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి జంప్ చేయగలడు. సో డైరెక్ట్లీ 2 స్టెప్స్ ఎట్ ఎ టైమ్. These are the 2 ways in which he can climb the 2 stairs. Let's check for n = 3.
1 1 1 ఒకటి ఒకటి ఒకటి. ఆర్ డైరెక్ట్గా సెకండ్ దానికి జంప్ చేసి దాని తర్వాత ఇంకోటి తీసుకోవచ్చు. ఆర్ స్టార్టింగ్లో ఒకటే స్టెప్ క్లైమ్ చేసి దాని తర్వాత డైరెక్ట్గా 2 స్టెప్స్ క్లైమ్ చేసుకోవచ్చు, 1, 2. దీస్ ఆర్ ద 3 ways in which this person can climb 3 stairs. ఇక్కడ చిన్న విషయాన్ని గమనిద్దాం. ఇక్కడున్న మనిషి థర్డ్ స్టెప్లోకి రావాలి అంటే సెకండ్ స్టెప్ దాటుకుని రావాలి, అలాగే ఫస్ట్ స్టెప్ కూడా దాటుకుని రావాలి. కన్సిడర్ వాడు సెకండ్ స్టెప్లో ఉన్నాడు అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక స్టెప్ తీసుకుంటే వీడు థర్డ్ స్టెప్కి వచ్చేస్తాడు. ఇది ఒకటే దారి కాదు, వీడు ఫస్ట్ స్టెప్లో ఉన్నా కూడా డైరెక్ట్గా 2 స్టేర్స్ని జంప్ చేసి థర్డ్ స్టెప్లోకి రావచ్చు. అంటే దీని అర్థం ఏంటి, వీడు థర్డ్ స్టెప్లోకి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఈదర్ బై టేకింగ్ 1 step at a time from n equals to 2 ఆర్ టేకింగ్ 2 steps at a time at n equals to 1. Total number of ways to reach n equals to 3 is equals to total number of ways to reach n equals to 2 plus total number of ways to reach n equals to 1. Total number of ways to reach n equals to 2 మనం ఆల్రెడీ కంప్యూట్ చేసాం. Total number of ways to reach n equals to 1 కూడా మనం కంప్యూట్ చేసాం. This is 2 plus 1 equals to 3, which is our number of ways to climb 3 steps. దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేయడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కన్సిడర్ మనం హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరు నుంచి. నా దగ్గర 2 routes ఉన్నాయి, ఒకటి కర్నూలు నుంచి, ఇంకోటి రాయచూర్ నుంచి. కర్నూలు నుంచి NH44 తీసుకుని నేను హైదరాబాద్కి వెళ్తా, ఇది ఒక రూట్. ఇంకో దారి ఏంటి, NH65 తీసుకుని రాయచూర్ నుంచి హైదరాబాద్కి ఇంకో దారి ఉంది. బెంగళూరు నుంచి కర్నూలుకి కన్సిడర్ దెర్ ఆర్ 3 routes. బెంగళూరు నుంచి రాయచూర్కి కన్సిడర్ దెర్ ఆర్ 4 routes. సో నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ హైదరాబాద్ ఫ్రమ్ బెంగళూరు, ఒకవేళ నేను కర్నూలు నుంచి వస్తూ ఉంటే టోటల్ 3 routes ఉంటాయి, ఆర్ నేను రాయచూర్ నుంచి వస్తుంటే టోటల్ 4 routes ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ హైదరాబాద్ ఫ్రమ్ బెంగళూరు ఇస్ 7. సో లెట్స్ అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ n equals to 4 అండ్ చెక్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడున్న మనిషి ఇక్కడికి రావాలి అంటే వీడు 4th స్టేర్ రీచ్ అవ్వడానికి 2 దారులు ఉన్నాయి. ఇద్దరు ఇక్కడి నుంచి ఒక స్టెప్ తీసుకొని ఇక్కడికి రావచ్చు, ఆర్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా 2 steps తీసుకొని ఇక్కడికి రావచ్చు. సో ఇది n equals to 2, n equals to 3. సో number of ways to reach 4 is equals to number of ways to reach the third step plus number of ways to reach the second step, which is 3 plus 2, 5. అలాగే ఇది కూడా ఇక్కడికి రావడానికి ఇక్కడి నుంచి రావచ్చు ఆర్ ఇక్కడి నుంచి రావచ్చు. ఇఫ్ వీ యాడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ దిస్ స్టెప్ అండ్ దిస్ స్టెప్, విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ ద 5th step. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ప్రీ కంప్యూటెడ్ వాల్యూస్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ వాల్యూ. మన ఫైనల్ స్టెప్ నుంచి ఒక స్టేట్ వెనక్కి చూస్తున్నాం. ఈ స్టేట్కి రావడానికి ప్రీవియస్ స్టేట్ ఏంటి, ఇక్కడ మోర్ దెన్ 1 ప్రీవియస్ స్టేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్సే 2, 1 step ఆర్ 2 steps at a time. సో ఈ స్టేట్కి మన ఫైనల్ స్టేట్కి 2 ప్రీవియస్ స్టేట్స్ ఉంటాయి, విచ్ ఇస్ దిస్ అండ్ దిస్. ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్గా 4th stepలోకి రావచ్చు ఆర్ 3rd step నుంచి 4th stepలోకి రావచ్చు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2, సాల్వింగ్ ఫర్ ద కరెంట్ స్టేట్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ స్టేట్స్. ఇక్కడ నేను అదే డిస్క్రైబ్ చేశాను. సో లుక్ 1 state బ్యాక్ ఫ్రమ్ ద ఫైనల్ పొజిషన్. ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ n will be equal to number of ways to reach n-1 plus number of ways to reach n-2. దీన్ని చూస్తుంటే ఒక రికర్సివ్ ఫంక్షన్లా ఉంది కదా. ఎస్. సో రికర్షన్లో మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, హ్యావింగ్ బేస్ కండిషన్స్. ఈ కేసులో బేస్ కండిషన్ వచ్చేసి ఒకవేళ 0 steps ఉంటే ద పర్సన్ విల్ నాట్ ఎట్ ఆల్ మూవ్. సో నంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి 1. ఒకటే మెట్టు ఉంటే వాడు దాన్ని ఒక స్టెప్లో క్లైమ్ చేస్తాడు. సో ఈవెన్ ఇన్ దిస్ కేస్ నంబర్ ఆఫ్ వేస్ టు క్లైంబ్ 1 step is 1. ఈ ప్రాబ్లమ్ని చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఎస్, రైట్, మీ కళ్ళ ముందే ఉంది. ఇట్స్ ఫిబొనాకీ సిరీస్. ఇది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఒక చిన్న రీక్యాప్ ఇచ్చుకుందాం. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ ద n, విల్ జస్ట్ యాడ్ ద ప్రీవియస్ 2 numbers. దిస్ ఇస్ ద బేస్ కండిషన్. ఎందుకంటే 0 and 1 కేసెస్లో దిస్ విల్ బి జస్ట్ 0, 1 విల్ బి 1. 2కి వచ్చేసి we'll add previous 2 numbers, which is 0 plus 1, 1.
సో n0 అయితే దిస్ షుడ్ రిటర్న్ 0, n1 అయితే దిస్ షుడ్ రిటర్న్ 1. అందుకే మన బేస్ కండిషన్ వచ్చేసి n<=1. n=2 నుంచి విల్ బి హ్యావింగ్ దిస్ యాడింగ్ ప్రీవియస్ 2 numbers. 3 వచ్చేసి 1 + 1 2, 4కి వచ్చేసి 2 + 1 3 అండ్ సో ఆన్. దీన్ని స్టేట్ స్పేస్ ట్రీ వేసుకుంటే కన్సిడర్ n=4. 4 విల్ బి జనరేటెడ్ బై 3 and 2. 3 ఏమో 2 and 1 నుంచి జనరేట్ అవుతుంది, 2 1 and 0 నుంచి జనరేట్ అవుతుంది. దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి? టోటల్ ఎన్ని స్టేట్స్ ఉంటాయి? ఈ ఫస్ట్ లెవెల్లో ఒకటే స్టేట్ ఉంది, సెకండ్ లెవెల్లో 2 states, థర్డ్ లెవెల్లో 4 states. సో 2⁻0, 2⁻1, 2 square, 2 cube. సో అలా టోటల్ 2⁻n స్టేట్స్ ఉంటాయి. బికాజ్ వీ హ్యావ్ టు కంప్యూట్ 2⁻n స్టేట్స్, టైం కాంప్లెక్సిటీ విల్ బి 2⁻n. మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి హైట్ ఆఫ్ ద స్టేట్ స్పేస్ ట్రీ. ఇక్కడ హైట్ ఏంటి? 4 to 3, 3 to 2, 2 to 1, 1 to 0. హైట్ వచ్చేసి n ఉంటుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n. ఇది మనం ఆల్రెడీ మన రికర్షన్ సిరీస్లో చూసాం. ఈ ప్రాబ్లంకి మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్లై చేయొచ్చేమో చూద్దాం. డైనమిక్ ప్రోగ్రామింగ్ డెఫినేషన్గా దీన్ని రాసుకున్నాను. ఫస్ట్ వన్ ఇస్ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్, క్యాలిక్యులేట్ ఆన్సర్స్ ఫర్ బిగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్. సెకండ్ వచ్చేసి ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్, సేమ్ సబ్ ప్రాబ్లమ్ ఇస్ కంప్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్. ఈ రెండు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వీ కెన్ బ్లైండ్లీ యూస్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఫిబొనాకీ సిరీస్ ప్రాబ్లమ్కి ఈ క్వాలిటీస్ ఉన్నాయేమో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్, calculating answers for big problems using smaller subproblems. We are calculating the answer for n=4 using n=3 and n=2. So this is sorted. Overlapping subproblem. ఇదేంటి? సేమ్ సబ్ ప్రాబ్లమ్ ఇస్ కంప్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్. 4ని క్యాలిక్యులేట్ చేయాలంటే విల్ బి కాలింగ్ 3 and 2. 3ని క్యాలిక్యులేట్ చేయాలంటే విల్ బి కాలింగ్ 2 and 1. 2ని క్యాలిక్యులేట్ చేయాలంటే విల్ బి కాలింగ్ 1 and 0. Fibonacci of 1 will return 1. Fibonacci of 0 will return 0. 0 plus 1, this will have a value of 1. Fibonacci of 1 will return 1. Fibonacci of 3 will have a value 1 plus 1, 2. Fibonacci of 2 calculate చేయాలంటే మనం మళ్ళీ Fibonacci of 1 and Fibonacci of 0ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, which will return 1 and 0 respectively. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇదే స్టెప్ మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం ఒకసారి. సో వీఆర్ రిపీటింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ వీడు అదే అంటున్నాడు, సేమ్ సబ్ ప్రాబ్లమ్. ఇక్కడ మన సబ్ ప్రాబ్లం ఏంటి? Fibonacci of 2 is computed multiple times. ఇక్కడ Fibonacci of 2 is computed twice. సో ఈ రెండు ప్యాటర్న్స్ మన ప్రాబ్లంలో కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ వీ కెన్ బ్లైండ్లీ యూస్ డీపీ. ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్, క్యాలిక్యులేటింగ్ ఆన్సర్స్ ఫర్ బిగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఒక వైజ్ అప్రోచ్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని చిన్న చిన్న సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుని వాటిని ఫస్ట్ సాల్వ్ చేసి దెన్ బిగ్గర్ ప్రాబ్లం వైపుకి మనం వెళ్తాం. బట్ వాట్ ఈస్ దిస్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లం? ఒకటే ప్రాబ్లమ్ని మల్టిపుల్ టైమ్స్ మనం క్యాలిక్యులేట్ ఎందుకు చేయాలి? మన ఫస్ట్ క్యాండీస్ ప్రాబ్లం చూసినట్టు మళ్ళీ ఈ సమ్ అంతా క్యాలిక్యులేట్ ఎందుకు చేయాలి? ఈ సమ్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయో దాన్ని ప్రీ కంప్యూటెడ్ సమ్కి నేను యాడ్ చేస్తే నా ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇదే అప్రోచ్ ఇక్కడ యూజ్ చేస్తే ఈ స్టెప్లో నేను Fibonacci of 2ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎక్కడొక్కడ నేను దీన్ని వాల్యూని స్టోర్ చేసుకుంటే దీన్ని మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం స్క్వేర్ని నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. Fibonacci of 2 అనేది ఒక వేరియబుల్లో నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. సో నేను ఎప్పుడైతే Fibonacci of 2ని చూస్తానో ఫస్ట్ నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను, నేను దాన్ని స్టోర్ చేసుకున్నానా లేదా. ఒకవేళ స్టోర్ చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ని రిటర్న్ చేస్తాను. ఒకవేళ నా స్టోర్లో లేకపోతే దెన్ ఐ కమ్ అండ్ కంప్యూట్ దిస్. That is what is mentioned here. The solution is store the result of the sub-problem. ఇక్కడ రాసాం కదా sub-problem. Same sub-problem is computed multiple times కదా. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ కంప్యూట్ చేయకుండా ఒకటేసారి కంప్యూట్ చేసి స్టోర్ చేసుకుని నెక్స్ట్ టైం కంప్యూట్ చేయాల్సిన అవసరం పడినప్పుడు కంప్యూట్ చేయకుండా ఈ స్టోర్లో ఆల్రెడీ ఆ వాల్యూ ఉంది కాబట్టి వీ కెన్ రిటర్న్ ఇట్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ రీకంప్యూటేషన్. ఈ హోల్ ప్రాసెస్ని మెమోరైజేషన్ అంటారు. మెమోరైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ డీపీ. మన Fibonacci సిరీస్ ప్రాబ్లంలో ఈ రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి, ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అండ్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లం. సో లెట్స్ సీ డైనమిక్ ప్రోగ్రామింగ్ని యూస్ చేసి Fibonacci సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం.
లాజిక్ సేమే ఉంటుంది, బట్ అడిషనల్గా వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మెమోరైజేషన్ హియర్. సో అలా సబ్ ప్రాబ్లమ్స్ యొక్క రిజల్ట్స్ స్టోర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక అరేని తీసుకున్నా. ఇండెక్స్ 0, 1, 2, 3 and 4. లాజిక్ ఇస్ ద సేమ్. ఇక్కడ కూడా మనం రికర్షన్ని యూజ్ చేస్తున్నాం. ఫిబొనాచి ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేయాలంటే విల్ బి కాలింగ్ ఫిబొనాచి ఆఫ్ 3 అండ్ ఫిబొనాచి ఆఫ్ 2. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 2, 1ని కాల్ చేస్తాం. 2ని క్యాలిక్యులేట్ చేయడానికి 1 and 0ని కాల్ చేస్తాం. బట్ 1 వచ్చేసరికి దిస్ విల్ డైరెక్ట్లీ రిటర్న్, అగైన్ దిస్ ఇస్ నాట్ 1 అండ్ దిస్ ఇస్ n. వెన్ n ఈక్వల్స్ టు 1 నా ఫంక్షన్ 1ని రిటర్న్ చేస్తుంది. వెన్ n ఈక్వల్స్ టు 0 నా ఫంక్షన్ 0ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 2ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1 ప్లస్ 0 విచ్ ఇస్ 1. ఇప్పుడు ఫిబొనాచి ఆఫ్ 3ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫిబొనాచి ఆఫ్ 3ని క్యాలిక్యులేట్ చేయాలంటే వీ నీడ్ ఫిబొనాచి ఆఫ్ 2 అండ్ ఫిబొనాచి ఆఫ్ 1. ఫిబొనాచి ఆఫ్ 2 ఇక్కడ ఆల్రెడీ స్టోర్ అయ్యింది 1. ఫిబొనాచి ఆఫ్ 1 కూడా ఇక్కడ ఆల్రెడీ స్టోర్ అయ్యింది 1. 1 ప్లస్ 1 2. సో 2 ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ కమ్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫిబొనాచి ఆఫ్ 2 ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ఫిబొనాచి ఆఫ్ 4. దీన్ని క్యాలిక్యులేట్ చేసే ముందు మన అరేలో ఇది స్టోర్ అయ్యిందా లేదా చూసుకుందాం. ఎస్, ఇది స్టోర్ అయ్యి ఉంది. దిస్ హ్యాస్ అ వాల్యూ ఆఫ్ 1. సో ఐ నీడ్ నాట్ క్యాలిక్యులేట్ దిస్ హోల్ స్టెప్. ఇదే డైరెక్ట్గా 1ని రిటర్న్ చేస్తుంది ఫ్రమ్ ద స్టోర్. ఇప్పుడు ఫిబొనాచి ఆఫ్ 4 ఇస్ ఫిబొనాచి ఆఫ్ 3 ఆల్రెడీ ఈ స్టోర్లో ఉంది. 2 ప్లస్ 1 3. మన కోడ్ ఎలా చేంజ్ అయ్యిందో చూద్దాం. దిస్ ఇస్ ద సేమ్. ఇది ఒక న్యూ స్టెప్. ఇంతకుముందు మనం వీఆర్ డైరెక్ట్లీ రిటర్నింగ్ దిస్ ఫిబొనాచి ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n-2. ఈ కేసులో రిటర్న్ చేసే ముందు ఒక చిన్న స్టెప్, మన ఈ అరేలో స్టోర్ చేసుకుందాం వాల్యూని. స్టోర్ చేసుకుని ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని రిటర్న్ చేద్దాం. సేమ్ రికర్సివ్ కోడ్లో ఇన్ ఆర్డర్ టు స్టోర్ మై వాల్యూస్ ఒక అరేని ఇనిషియలైజ్ చేసుకుని వాల్యూస్ రిటర్న్ చేసే ముందు ఆ అరేలో నా వాల్యూస్ని స్టోర్ చేసుకుని ఐఎమ్ రీయూజింగ్ దిస్ అరే whenever I have to recompute my subproblems. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎలా ఇంప్రూవ్ అయిందో చూద్దాం. మనం మెమోరైజేషన్ వాడకుండా ఓన్లీ రికర్షన్ వాడినప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 2 to the power of n ఉండేది. వన్స్ మెమోరైజేషన్ యూజ్ చేసి ఒక అరేని పిక్చర్లోకి తీసుకొచ్చినప్పుడు ఇన్ ఆర్డర్ టు స్టోర్ ఆర్ కంప్యూటెడ్ సబ్ ప్రాబ్లమ్స్ నా టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ nకి పడిపోయింది. ఎందుకు? హియర్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీ వాల్యూ ఓన్లీ వన్స్. సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఆ వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు నేను రీకంప్యూట్ చేయట్లేదు, ఈ స్టోర్లో ఉన్న వాల్యూనే తీసుకొచ్చి రిటర్న్ చేస్తున్నాను. సో దాట్స్ వై మై టైం కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n. ఎవ్రీ వాల్యూ ఈస్ కంప్యూటెడ్ ఓన్లీ వన్స్. స్పేస్ కాంప్లెక్సిటీ సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా రికర్సివ్ కోడే వాడుతున్నాం. రికర్సివ్ కోడ్ వాడినప్పుడు వీ విల్ బీ యూజింగ్ రికర్సివ్ స్టాక్. రికర్సివ్ స్టాక్ లెంత్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బీ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద స్టేట్ స్పేస్ ట్రీ. అది వచ్చేసి n. దీనికి అడిషనల్గా మనం ఒక అరేని తీసుకుంటున్నాం. ఈ అరే ఎందుకు తీసుకుంటున్నాం? ఇన్ ఆర్డర్ టు స్టోర్ అవర్ వాల్యూస్. దాని లెంత్ ఎంత? n. సో బిగ్ ఆఫ్ n ప్లస్ n విల్ బీ బిగ్ ఆఫ్ n. సో ఒక రికర్సివ్ ప్రాబ్లమ్కి మెమోరైజేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక అరేని యాడ్ చేస్తే స్పేస్ కాంప్లెక్సిటీ అంతే ఉంది, కానీ నా టైం కాంప్లెక్సిటీ డ్రాస్టిక్గా తగ్గింది. దీన్ని బట్టే మీకు అర్థం అవ్వచ్చు మెమోరైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఐ హోప్ దాట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీ అందరికీ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్లో 2 వేరియేషన్సే చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం వీఆర్ సాల్వింగ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్. సో ఈ అప్రోచ్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు, పైనుంచి కిందకు వస్తున్నాం కాబట్టి. దిస్ ఇస్ కాల్డ్ టాప్ డౌన్ డీపీ ఆర్ ఈవెన్ రికర్సివ్ డీపీ. దీని ఫండా సింపుల్. స్టార్ట్ ఫ్రమ్ ద హయ్యర్ వాల్యూ విచ్ ఇస్ Fibonacci of 4 in our case, and then go to the smaller values for which we know the answer. దేనికి మనకు ఆన్సర్ తెలుసు? స్టార్టింగ్లో బేస్ కండిషన్కి మనకు ఆన్సర్ తెలిసి ఉంటుంది. సో హయ్యర్ వాల్యూస్ నుంచి ప్రాబ్లమ్ని డీకంపోజ్ చేసుకుంటూ స్మాలర్ వాల్యూస్ వరకు వెళ్ళాలి. ఎక్కడ వరకు వెళ్ళాలి? మన బేస్ కండిషన్ వరకు వెళ్ళాలి. ఈ బేస్ కండిషన్ని యూజ్ చేసి దీనికి జస్ట్ ఒక స్టెప్ పైన ఉన్న ఆ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో టాప్ డౌన్ డీపీలో మెయిన్ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి? రికర్షన్ అండ్ మెమోరైజేషన్. ఒకవేళ మెమోరైజేషన్ లేకపోతే టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మెమోరైజేషన్ యూజ్ చేయకపోతే రికర్షన్ వల్ల టైం కాంప్లెక్సిటీ విల్ బి హయ్యర్. ఇది వచ్చేసి మన ఫస్ట్ వేరియంట్. సెకండ్ వేరియంట్ ఏముంటుంది అనుకుంటున్నారు? మీరు రికర్షన్ సిరీస్ని ప్రాపర్గా ఫాలో అయి ఉంటే యూ మైట్ హ్యావ్ నోన్ దాట్ ఎవ్రీ రికర్సివ్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ ఇటరేటివ్లీ. సో ఇదే అప్రోచ్లో నేను రికర్షన్ని తీసేసి ఇటరేటివ్ అప్రోచ్ని ఇంట్రొడ్యూస్ చేస్తే that will be our iterative DP.
ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బాటమ్ అప్ డీపీ. ఇందులో మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం, యాజ్ ద నేమ్ ఇస్ సజెస్టింగ్. విల్ స్టార్ట్ విత్ ద స్మాలర్ వాల్యూస్ ఫర్ విచ్ వీ నో ద ఆన్సర్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ ద బేస్ కండిషన్. అక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటూ విల్ రీచ్ ద హయ్యర్ వాల్యూ ఫ్రమ్ ద స్మాలర్ వాల్యూస్. ఇక్కడ ఇట్ ఇస్ నాట్ రికర్షన్ ప్లస్ మెమోరైజేషన్, ఇక్కడ ఇట్ ఇస్ ఇటరేషన్ ప్లస్ మెమోరైజేషన్. లెట్స్ సీ హౌ ఫిబొనాచి సిరీస్ లుక్స్ లైక్ ఇన్ బాటమ్ అప్ డీపీ. సేమ్ ప్రాబ్లమ్ని మనం ఇటరేషన్ యూజ్ చేసి ఇలా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ మన దగ్గర ఒక అరే ఉంది, ఎందుకంటే డైనమిక్ ప్రోగ్రామింగ్లో మెమోరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెమోరైజేషన్ లేకపోతే ఇట్స్ నాట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. అండ్ మెమోరైజేషన్ ఎందుకు వాడాలి? టు ఇంప్రూవ్ ద టైం కాంప్లెక్సిటీ. 0, 1, 2, 3, 4. Instead of starting with the higher values, we'll start with the smaller values. వీటి వాల్యూస్ వచ్చేసి 0 and 1. I'll start with 2. 2 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు వెళ్తాను. 2 is calculated by previous 2 values. ఈ previous 2 values మనకు ఆల్రెడీ అరేలో ఉంటాయి. 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3. ఇక్కడ కూడా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ సేమ్, బిగ్ ఆఫ్ ఎన్ అండ్ బిగ్ ఆఫ్ ఎన్. మన అరేలో ఉన్న అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా f(4)ని మనం రిటర్న్ చేస్తాం. మీరు అడగచ్చు, రికర్సివ్ డీపీకి ఇటరేటివ్ డీపీకి పెద్ద డిఫరెన్స్ ఏంటి? రెండింటికి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ సేమే వస్తుంది అని. బట్ మనం రికర్షన్ వర్సెస్ ఇటరేషన్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో ప్రతి కంపారిజన్ ఈ రెండింటికి అప్లై అవుతుంది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఐ లింక్ ఇట్ అప్ హియర్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు go through that once and then revisit this. Iterationలో sometimes we can achieve constant space complexity. Like for example, ఇదే ప్రాబ్లమ్ని I can solve it with time complexity of big of 1. ఎలాగో ప్రతి వాల్యూ జస్ట్ ప్రీవియస్ 2 వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద హోల్ అరే, నేను సింపుల్గా A, B, C అనే 3 వేరియబుల్స్ని తీసుకుంటా. C is my current value, A and B are my previous 2 values. సో ఇనిషియలీ f(0)ని 0కి ఇనిషియలైజ్ చేసినట్టు Aని 0కి ఇనిషియలైజ్ చేస్తా, Bని 1కి ఇనిషియలైజ్ చేస్తా. ఫర్ I = 2 to n, Cని క్యాలిక్యులేట్ చేస్తా యూజింగ్ ద ఫార్ములా A + B. f(i - 2) is A, f(i - 1) is B. ఈ రెండింటిని యాడ్ చేసి ఐ క్యాలిక్యులేట్ C. ఇది చేసిన తర్వాత B వాల్యూని Aలో స్టోర్ చేసుకుంటా, C వాల్యూని Bలో స్టోర్ చేసుకుంటా. సో సేమ్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేశాను వితౌట్ యూజింగ్ అన్ అరే. Hence my time complexity is big of 1. So iterative approachలో మనకు అడ్వాంటేజ్ ఏంటి? Sometimes we can save upon space complexity. Recursive DPలో మనకి అడ్వాంటేజ్ ఏంటి? It is easy to write, easy to understand. Sometimes it will be very difficult to write a recursive code iteratively. In those cases, we'll be using a recursive DP. ఈ కంపారిజన్ని నేను డీటెయిల్డ్గా రికర్షన్ వర్సెస్ ఇటరేషన్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. I hope now you are clear with the concept of dynamic programming, memoization, top-down DP and bottom-up DP. ఈ సిరీస్లో we'll be solving tons of problems related to dynamic programming until all of you gain confidence in this topic. That's it for today. Let's meet in the next video with another problem on dynamic programming.